శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మీనరాశి వారికి మరికొన్ని గంటల్లో జరగబోయేది ఇదే. తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీనరాశి వారికి అసలు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 12వ రాశి మీనరాశి. మీనరాశి వారికి అధిపతి గ్రహాలలోని గురువు. పూర్వభద్ర 4 పాదాలు, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలలో జన్మించిన వారందరూ కూడా మీనరాశికే చెందుతారు. మీనరాశి వారికి ఈ సమయంలో శుక్రుడి అనుగ్రహం చాలా విపరీతంగా పడింది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. ఉన్నత చదువుల కోసం కానీ లేదా ఉద్యోగ విషయం పరంగా కానీ ఈ సమయంలో వీరు విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. అక్కడ మంచిగా మీరు రాణిస్తారు. ఇక మీ తల్లి గారి ఆరోగ్యం బాగుంటుంది శుక్రుడి వలన. అలాగే మీకు ఈ సమయంలో నూతన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉండబోతోంది. ఇక అలాగే ఇల్లు కట్టుకోవాలి అన్నా, ఏదైనా స్థలం మీరు కొనుగోలు చేయాలి అనుకున్నా కూడా ఇప్పుడు చాలా మంచిగా ఉండబోతోంది. బంగారం కొనుగోలు చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో చక్కగా కాలం కలిసి వస్తోంది. మీకు మంచి పేరు ప్రతిష్టలు అలాగే పెరుగుతాయి. రాజకీయంగా మంచి ఎదుగుదల గుర్తింపు వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మీరు చేసేటటువంటి వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇప్పుడు చక్కగా కాలం కలిసి వచ్చే అవకాశం ఉండబోతోంది. పట్టుదలతో ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ప్రతి పనిలోనూ విజయం మీదే అవుతోంది. ఏ పని చేసినా మీరు అందులో విజయాలను అందుకుంటారని చెప్పుకోవాలి. మీనరాశి వారు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం కాబోతోంది. మీరు చేసే పని చోట కూడా మీకు మంచి పేరు గుర్తింపు లభిస్తాయి. తప్పకుండా రవి బుధ రాహు యొక్క ప్రభావం మీకు ఈ సమయంలో పడబోతోంది. ముఖ్యంగా మీరు దగ్గర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇక మీరు ప్రతి పనిలో సక్సెస్ను సాధిస్తారు. చాలా సంతోషంగా ఆనందంగా మీరు కాలాన్ని గడుపుతారు. ప్రతి పనిని ఎంతో ధైర్యంగా పూర్తి చేస్తారు. అలాగే మీరు మంచి ప్రశంసలను అందుకుంటారు. ఈ యొక్క మీనరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉండబోతోంది. అలాగే మీరు చాలా మందికి సహాయం చేస్తారు. దానితో మీకు మంచి గుర్తింపు పేరు కూడా వస్తుంది. ఇక క్రీడా రంగం వారికి కూడా చాలా మంచి అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి. మీనరాశి వారికి గురుగ్రహం వలన ఫైనాన్స్ విషయంలో చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీకు ఈ సమయంలో ధనం విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే మీరు చేసేటటువంటి వ్యాపారంలోనే మీకు అధిక ధనలాభం వచ్చేటటువంటి అవకాశం లేకపోలేదు. ఇక ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నారో వారికి కూడా చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఒకరికి ఒకరు మంచి లాభాలు తెస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఉండే గొడవలు తొలగిపోతాయి. జీవితం చాలా చక్కగా సాగుతోంది. మీనరాశి వారికి శత్రువులతో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి వారికి లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు వారి శ్రమకు తగ్గట్టుగా మంచి ప్రమోషన్లు వస్తాయి. అలాగే జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా చక్కగా కలిసి వస్తుంది. సినిమా రంగం, టీవీ రంగం, గాయకులు, నటీనటులు, దర్శక నిర్మాతలకు చాలా మంచి కాలంగా నడుస్తోంది. మీరు కొత్తగా మంచి అవకాశాలను పొందుతారు. ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి లాభాలు గడిస్తారు. చదువుల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చదువుల కోసం వెళ్ళిన వారు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగం కోసం వెళ్ళిన వారికి మంచి ప్రమోషన్లు పొందుతారు. విదేశాలలో రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉంటాయి. కుజిడి వలన ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు వస్తే ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ధనం చేతికి అందుతుంది. వ్యాపారంలో కష్టపడితే తగిన లాభం వస్తుంది. మీనరాశి వారికి ఏదేమైనా ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో లక్ష్మీ ఆరాధన చేస్తే కనుక విశేష శుభ ఫలితాలు అందుకుంటారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.